ప్రైజ్ ది లార్డ్ అండి. ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మాటలు ప్రతి ఉదయం ధ్యానిస్తూ ఉన్నాం. ఎంతో నూతనమైన బలాన్ని జీవితంలో చూస్తున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిద్దామా? ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనం. అతడు చేయున్నది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. ప్రైజ్ ది లార్డ్. అవునండి, మనము చేయు యావత్తు విషయంలో ప్రభు మనకి విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. అన్ని విషయాల్లో అన్నిటినీ సఫలపరిచే దేవుడై ఉన్నారు. ఎప్పుడంటే ఆయన పైన ఆధారపడినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు కదండి. ఈ ఉదయకాల సమయంలో కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నాకు తోడుగా లేడనుకుంటా, అందుకే ఇదిగో ఈ శ్రమ, ఈ కష్టం, ఈ ఇబ్బంది, ఈ ఇరుకు, ఇదిగో ఈ బంధకాల మధ్యలో నేనున్నాను. లేదండి, ఇదిగో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభుని ఆశ్రయించు. ప్రభు ఏం చేస్తారో తెలుసా? మనుషులు వదిలినట్లుగా వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన నిశ్చయముగా నీ తోడు ఉండి, నీ పక్షాన ఉండి, నువ్వే కార్యము చేయాలనుకుంటున్నావో, ఏ కార్యము విషయం తలపెట్టాలనుకుంటున్నావో, ఏ పని చేయాలనుకుంటున్నావో వాటి విషయంలో నీకు మంచి జరిగించే దేవుడు, అన్ని కార్యాలను సఫలపరిచే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ప్రభు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.